నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకురాలు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను బాగున్నానండి. ఇకపై రెగ్యులర్ గా మాకు సమయం ఇచ్చి వీడియోస్ ఇవ్వాల్సిందిగా మనవి. తప్పకుండా కాంబినేషన్ చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ. నాకంటే చాలా సమయస్ఫూర్తిగా అడుగుతుంటా ఏ విషయం క్వశ్చన్స్ అయినా. అలా అడిగినప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ తప్పకుండా వస్తాను. వాగ్దేవి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మొదలు పెడదామండి. తప్పకుండా. జూలై 1వ తారీఖు ఈ రోజు రాశి ఫలాలతో మీరైతే చాలా బ్యూటిఫుల్ గా, ఎందుకంటే మీరు అనాలిసిస్ లో కూడా ఉన్నారు. అంటే జాతకాలు చెప్పేయటమే కాదు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కొన్నేళ్ల బట్టి మీరు పరిశోధనలోనే ఉన్నారు కాబట్టి రాశి ఫలాలు కూడా డెఫినెట్ గా చాలా అక్యురసీ వస్తుంది మీరు చెప్పేటటువంటి విధానంలో. రైట్, ఇక జూలై 1 నుంచి చూసుకుంటే రకరకాల మార్పులు. అటు కాలసర్ప దోషంలోనే ఇప్పుడు గ్రహస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే శని యొక్క వక్రం ఉంది, గురువు యొక్క అతిచారం ఉంది, మళ్ళీ కుజుడి వక్రం ఉంది. ఇట్లా రకరకాల గ్రహస్థితి. ఏమిటి ఇంత అలాగా మూకమ్మడి దాడి అంటారు కదా, అలానే ఉందా అనిపిస్తోంది. మరి ఏంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. అయితే మనకి గ్రహాల అనుగ్రహం లేదు అని అనుకుంటున్నాం కదా. దీనికి కారణం ఏంటంటే మనం చేస్తున్న కొన్ని తప్పిదాలు. సో మానవులుగా మనం పుట్టిన తర్వాత కొన్ని విషయాలు మనం నియంత్రణ లేకుండా చేసే ప్రతి ఒక్క పని ఇవాళ అవి విజృంభిస్తున్నాయి. ప్రకృతి విలయతాండవం చేస్తుంది మన మీద. ఎప్పుడు ఎటు నుంచి ఏది వస్తుందో అని చెప్పకుండా చేసేస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇలా చేస్తుందంటే దానికి కారణం కూడా మనమే. ఎందుకంటే అకాలంగా చెట్లు నరికేస్తున్నాం, అంటే అకాలంగా ఇష్టం వచ్చినట్టుగా విసర్జన చేయడం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మన మనుషుల్ని హీనంగా మాట్లాడడం. అంటే మానవుడిగా పుట్టాక, ఒక మనిషిగా పుట్టాక ఫస్ట్ మనిషిగా ఉన్నప్పుడు ఇంక తోటి మనిషిని గౌరవించాలి, తోటి మనిషిని హీనంగా మాట్లాడకూడదు. కానీ ఆ లక్షణాలు ఏమి పెట్టుకోకుండా మాకున్నది ఇంత అని గర్వంతో వెళ్ళిపోయిన వాళ్ళు, గర్వంతో ఎగిరే వాళ్ళు, గర్వంతో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా శిక్షలు. అంటే ఇప్పుడు ఏం చేస్తే పెద్దవాళ్ళు చేసిన ఏవైతే పుణ్యం ఉంటుందో అది పిల్లలకి వస్తుంది. మరి పెద్దవాళ్ళు చేసిన పాపం కూడా పిల్లలకి వస్తుంది కదా. ఒకప్పుడు ఎప్పుడో మనం చేసిన ప్రతి ఒక్క చర్యకి ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ప్రతి చర్య అనమాట. అది ఎలా తీసుకుంటుందంటే ఇంకా విధ్వంసం చేస్తుంది. ఇప్పుడు మనకి కోపం వస్తే మనం నష్టపోతాం, మన కుటుంబం నష్టపోతుంది. ప్రకృతి కోపం వస్తే ప్రపంచము అల్లాడిపోతుంది. ఇది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి. ఇప్పుడు గ్రహ గమనాలు అన్ని కొన్నా మనకి ఎప్పుడు ఏది ఎలా నడుస్తుంది అనేది చెప్పడానికి లేకుండా ఉంది. ఇప్పుడు రాశి ఫలాలు మనం తీసుకుంటే మాస ఫలితాల్లో ఇప్పుడు కుజుడు అనుకూలంగా లేడు, రవి అనుకూలంగా లేడు, శుక్రుడు అనుకూలంగా లేడు, బుధుడు అనుకూలంగా లేడు. ఎవరికి వీళ్ళకి ఈ బుధుడు అనుగ్రహం ఉంది అంటే వాళ్ళకి బుధుడు అనుగ్రహం లేదు, వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం ఉంది అంటే వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం లేదు. అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రాశికి వీడు ఒక గ్రహమే అనుకూలం. అంటే ఈ మాసంలో మనం ఒక గ్రహం మాత్రం అనుకూలంగా ఉంది ఒక్కొక్క రాశికి. అది కూడా మిశ్రమ ఫలితాల్లో, పూర్తి ఫలితాల్లో కాదు. దీనికి మనం ఏం చేయాలి అంటే భగవంత ప్రార్థన. మనం మనిషిగా పుట్టినప్పుడు మనం చేయాల్సిన ధర్మం ఏది ఉంది, తోటి మనిషిని హీనంగా చూడకుండా తోటి మనిషితో మంచిగా మాట్లాడి వాళ్ళు ఎవరో ఏంటో పక్కన పెడితే మనిషి ముందు ఆ విధంగా మనం ముందుకు వెళితే అన్ని కూడా మనకి ప్రశాంతంగా జరుగుతాయి. మన ఇంట్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దైవారాధన, దీపారాధన చేసుకోవడం, శుభశకునాలు చూసి బయటికి వెళ్ళడం. వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా అమ్మ ఉంటే అమ్మ, భార్య ఉంటే భార్యని ఎదురు రమ్మని చెప్పడం. వాళ్ళు వెళ్ళేటప్పుడు వస్తున్నప్పుడు క్షేమంగా వెళ్ళండి, లాభంగా రండి అని చెప్పి వాక్యం చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇలా ఉన్న ఇప్పుడు ఈ ప్రస్తున్న కాలానికి, ఈ విషమ కాలానికి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో శుభశకునాలు చూసుకొని బయలుదేరడం అనేది చాలా చాలా అవసరం. ఇది చేదస్తాల కింద కొట్టి పడేస్తే మాత్రం మనం ఇంకేం చేయలేము. పాజిటివ్ యాటిట్యూడ్ ని మనం ఖచ్చితంగా పెంపొందించుకోవాలి, పాజిటివ్ గానే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చాలా భయానకమైనటువంటి ఇవాళ కూడా చూసుకుంటే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ జస్ట్ మనకి హైదరాబాద్ దగ్గరలోనే, లింగంపల్లి దగ్గరలో జరిగింది. సో ఎక్కడ చూసినా వార్త అనేది ఏదైనా వస్తుందంటే అది భయం వేసేస్తుంది, ఏం జరిగిందిరా. సరే, మరి గ్రహస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి. దైవారాధన మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయినప్పటికీ ఒకసారి ద్వాదశ రాశులకి విడివిడిగా ఒకసారి మాట్లాడుకుంటే పర్టికులర్ గా ఏ విషయాల్లో ఏ రాశుల వాళ్ళు జాగ్రత్త పడాలి అనేది ఒక్కసారి వివరించండి. తప్పకుండా. మరి మొదలు పెడదాం. మరి మేష రాశి వారికి జూలై మాసం ఎలా ఉండబోతోందండి?
తప్పకుండా మేషరాశి వాళ్ళకి జూలై మాసంలో కాస్త అంత అనుకూలంగా కనిపిస్తుంది. అయితే ఓ. వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది. ఎంత అనుకూలం ఉన్నప్పటికీ ఏలినాటి శని ప్రభావం ఉంది కనుక కాస్తంత ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఉంటాయి. ద్వితీయంలో వీళ్ళకి శుక్రుడు, తృతీయ స్థానంలో గురువుతో రవి కలిసి ఉన్నారు. ఆ. అందువల్ల ఏంటంటే పట్టుదలతో ఏ పనైనా సాధించాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈసారి ర్యాంక్ అనేది వస్తుంది. అంటే ఈ ర్యాంక్ అనేది ఎందుకన్నా అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం కోసం అభివృద్ధి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వ్యాపారం అభివృద్ధి అనేది జరుగుతుంది. దాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకున్న వాళ్ళకి ఎక్స్పాండ్ చేసే అవకాశం దొరుకుతుంది. ఇంకా విద్యార్థులకైతే విద్యారంగంలో ఉన్నత శ్రేణిలో అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఓకే. వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో శుక్రుడు, కుటుంబ స్థానంలో ఎప్పుడైతే శుభగ్రహం కనిపిస్తుందో ఖచ్చితంగా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ శుభ ఫలితాలతో పాటు కొంతవరకు వీళ్ళకి ఏంటంటే 14వ తారీఖు నుంచి రవి మారుతున్నాడు, కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడైతే రవి కర్కాటక రాశిలో ప్రవేశిస్తారో కాస్తంత వీళ్ళ పరుష వాక్యాలు వచ్చే అవకాశం ఉంది. సో తెలియకుండా తెలుసో ఎక్కువగా మాట్లాడము, కొంచెం గర్వంగా మాట్లాడము జరగడం వల్ల అక్కడ ఏమైందంటే బంధువుల నష్టం ఉంది. అంటే బంధు నష్టం అంటే బంధువులతో విరోధం అనేది ఉంది వీళ్ళకి. సో బంధు విరోధం అనేది ఉంది కనుక జరిగే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఫంక్షన్లో ఎక్కువగా తక్కువ మాట్లాడకుండా మౌనం వహిస్తూ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మాట్లాడారో అది కాస్త విరోధంగా మారుతుంది తప్ప ఆనందంగా అయితే మారదు. ఇది చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడైతే కర్కాటక రాశిలో రవి ప్రవేశిస్తున్నాడో అక్కడ బుధుడు కూడా ఉన్నాడు. తర్వాత పంచమ స్థానంలో కుజుడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంట్లో వాళ్ళే శత్రువులుగా మారే అవకాశం ఉంది. నువ్వు చేసిన తప్పు, నువ్వు చెప్పింది రాంగ్, నువ్వు కరెక్ట్ చెప్పలేదు అని చెప్పి వాదిస్తారు వీళ్ళతో. ఇప్పుడు దాకా వీళ్ళ ముందు మాట్లాడడానికి ధైర్యం చేయని వాళ్ళు మాట్లాడే అవకాశం వస్తుంది. సో అలాంటి అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? సో మేషరాశి వాళ్ళు సైలెంట్ గా వాళ్ళ పనులు చేసుకుని వెళ్తే వాళ్ళ గౌరవం అలాగే ఉంటుంది, లేదా గౌరవం తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో శని కూడా వక్రించబోతున్నాడు. అవును, శని రాహుతో కలుస్తున్నాడు. రాహుతో కలుస్తున్నా మనకి ఏంటంటే ఇక్కడ రాహు శని ఇద్దరు ఒకే ఫలితం ఇస్తారు. సో మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో రాహు ఏదో యోగిస్తాడు అనుకుంటున్నాం, కానీ శని కలిశాడు అనుకో, శని రాహులు ఇద్దరు కూడా యోగించడం అంటే ఏంటి అంటే ఇది గోచార ఫలితాలు యోగించడం తీసుకుంటే జన్మ జాతకంలో రాహు ఒక మంచి ప్లేస్ లో ఉన్నా వాళ్ళకి శనేశ్వరుడు మంచి ప్లేస్ లో ఫ్లేవర్ ప్లేస్ లో ఉంటాయి, ఆ దశ అంత దశలు బాగుంటాయి, ఈ వక్రించడం అనేది వీళ్ళకి ఫేవర్ అవుతుంది, గోచారం యాడ్ అవుతుంది. ఒకవేళ జాతకంలో వాళ్ళ జన్మ జాతకంలో అవి వ్యతిరేక స్వభావాల్లో ఉండి దశ అంత దశలు కూడా యోగించకపోతే ఇవి కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఎలాంటి మాయలో పడతామంటే ఒక వ్యాపారం తీసుకుందాం, వ్యాపారవేత్త నేను వ్యాపారం ఎక్స్పాండ్ చేద్దాం, నేను ఇంత క్యాష్ తీసుకుని ఇంత క్యాష్ తీసుకురా అని చెప్పేసి ఈ తెలిసి డబ్బు తీసుకెళ్ళినప్పటికీ ఆ డబ్బుతో సహా మనిషి మాయమైపోతాడు. ఇది జరిగే ప్రమాదాలు. ఎందుకంటే ఊహించని మరుపులు, ఊహించని ప్రమాదాలు. ఇంట్లో వాళ్ళ శత్రుత్వం అంటే ఎలాగ అవుతుంది? ఇంట్లో వాళ్ళు ఎందుకు శత్రుత్వం అవుతారు? ఎప్పుడైనా అకాలంగా కొన్ని పనులు మనం చేస్తే నాకు శత్రుత్వం వస్తుంది. సో ఇంట్లో వాళ్ళు విరోధంగా మారడానికి కారణం మనం తెలియని విషయాలు మాట్లాడడం వల్ల, కొన్ని విషయాలు మనం ఫోర్స్ గా మాట్లాడడం వల్ల, రెండు మన సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల. ఈ రెండు వ్యతిరేకంగా వస్తున్నాయంటే కారణం ఏంటంటే ఇవి జరిగే మార్పులు. రైట్ అండి. మొత్తానికి కొంత అనుకూల పరిస్థితులు ఉన్నాయి, అలాగే మరి కొన్ని రోజుల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరి ఎటువంటి దైవారాధన చేసుకోవచ్చు, అసలు ఎలా సాఫీగా వెళ్ళిపోవాలి ఈ మంత్ అంతా అంటే ఏం చేయాల్సి ఉంటుంది మేషరాశి? తప్పకుండానన్నా ఈ మంత్ అంతా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ప్రతిరోజు ఓం నమో హనుమతే నమః మంత్రాన్ని రోజు చేయడం, హనుమాన్ చాలీస చదవడం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం, 11, 21, 108 ఇవి ఖచ్చితంగా చేస్తూ ఉంటే ఆ వారం వరకు వీళ్ళకి ప్రశాంతంగా జరుగుతుంది. ఏ వారం చేయలేదో ఆ వారం వాళ్ళకి సినిమా చూపించేస్తుంది. అంత దారుణంగా ఉంటుంది. సో వీళ్ళు వెళ్ళారా వీళ్ళు తెలుస్తుంది. వెళ్ళకపోతే ఏమవుతుందో చూద్దాం అనుకున్నారా, ఖచ్చితంగా అది మీకు చూపిస్తుంది. అది మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఆ పనులు చేయం. సో 4 వారాలు జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం మాత్రం. రైట్, చాలా చక్కగా వివరించారు. ఉన్నది ఉన్నట్టు కుండ బదలు కొట్టినట్టు చెప్పారు. సో జాగ్రత్త తీసుకుని మంత్ అంతా కూడా పీస్ఫుల్ గా వెళ్ళాలి మేషరాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో